ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మరి ఒక దినం మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రతిరోజు అందించబడుతున్న ఈ సందేశాల ద్వారా మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఎదుగుతున్నారని, విశ్వాసములో బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కోరహ కుమారులు రచించిన కీర్తనలో ఒక అద్భుతమైన కీర్తన 42వ కీర్తన. అందులో మొదటి వచనంలో వారు మాట్లాడుతూ, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అని. చూడండి, అడవుల్లో దుప్పులు దాహమేసినప్పుడు అవి నీటివాగుల కోసం వెతుకుతూ ఉంటాయి. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు దూరంగా చూసినప్పుడు అవి ఆ ఎండమావుల్ని నీరు అనుకుని వాటి వరకు పరిగెడుతూ ఉంటాయి. ఏ విధంగానైనా ఆ నీటిని చేరుకోవాలని అవి ఆశపడుతూ ఉంటాయి. ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుని కోసం మనం ఆశ పెట్టుకోవాలి. మన ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ లోక సంబంధమైన కార్యాల వైపే మనం మొగ్గు చూపుతూ ఉంటాం. దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలోనే ఆనందము, సంతోషం ఉందని వెతుకుతూ ఉంటాం. కానీ మనకు దొరకదు. చూడండి, దుప్పులు కూడా ఎండమావులు చూసి అవి నీటివాగులని పరిగెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నీటివాగులు కనబడక మరలా దూరంగా ఎండమావులు కనబడితే అక్కడ నీళ్లు ఉన్నాయనుకుని పరిగెడుతూ ఉంటాయి. వాటి జీవితంలో అవి పరిగెడుతూనే ఉంటాయి తప్ప ఆ ఎండమావులను బట్టి వాటికి నీరు దొరకదు. మనము కూడా దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలోనే నాకు అన్నీ దొరుకుతున్నాయి, ఈ లోకమే నన్ను సంతోషంగా ఉంచుతుందని పరిగెడుతూ 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 ఆయాసపడుతున్నాను తప్ప మనస్సుకు శాంతి కానీ, నెమ్మది కానీ లేని జీవితాలను అనుభవిస్తుంది. ఈరోజు ఈ కోరహ కుమారులు రచించిన ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవునిలోనే నిరీక్షణ ఉంది, దేవునిలోనే రక్షణ ఉంది, దేవునిలోనే నిత్య సంతోషం ఉంది, నిత్య ఆనందం ఉంది అని మనము గ్రహించాలి. మనం ఎప్పుడైతే దేవుని కొరకు మన ప్రాణము ఆశ పెట్టుకుని ఉంటుందో మనము బలముతో నింపబడతాం, భయము లేని జీవితాన్ని జీవిస్తాం. ఫలము ఏ విధంగా కలుగుతుంది దేవుని కొరకు ఆశ పెట్టుకోవడం అని అంటే, మనం పేతురు గారిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. యేసు ప్రభువు వారితో తను తిరిగినప్పుడు బాగానే ఉన్నా, ఎప్పుడైతే యేసు ప్రభువు గారిని సైనికులు పట్టుకున్నారో వెంటనే తనలో భయం పట్టుకుని యేసు ఎవరో నాకు తెలియదన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన ప్రేమను అతను రుచి చూచాడో చివరికి హతసాక్షిగా మారాడు. దేవుని కొరకే నా ప్రాణాన్ని సమర్పిస్తున్నానని హతసాక్షిడయ్యాడు. ఈరోజు మన జీవితాలు దేవుని కొరకు ఆశ పెట్టుకునే వాటిగా ఉండాలి. మన కుటుంబాలు దేవుని కొరకు ఆశ పెట్టుకునే కుటుంబాలుగా ఉండాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. మరి ఈ యొక్క కీర్తన, ఈ యొక్క మొదటి వచనం ద్వారా కోరహ కుమారులు మనకు చెప్తున్న ఈ యొక్క సారాంశం, మన ప్రాణము దేవుని కొరకు ఆశ పెట్టుకుని ఉండాలి. మరి నీ ప్రాణము, నీ కుటుంబము, నీ జీవితం దేవుని కొరకు ఆశ పెట్టుకున్నదే ఉన్నదా? ఒక్కసారి హృదయాన్ని పరిశీలించుకుందామా?